హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో వైఫై సిగ్నల్స్ని ఎక్స్టెన్షన్ ఏ విధంగా చేసుకోవాలని అయితే చూపిస్తాను. అసలు ఈ యొక్క వైఫై సిగ్నల్స్ని ఎందుకు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అంటే, వైఫై సిగ్నల్స్ డిస్టెన్స్ అనేది ఎక్కువ దూరం రానప్పుడు వైఫై రూటర్ దగ్గర నుంచి చాలా డిస్టెన్స్లో మనం వైఫై యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క సిగ్నల్స్ని అయితే ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అంటే మనకు వైఫై ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ యొక్క రూటర్ కాకుండా ఇంకొక రూటర్ అయితే కావాలనమాట. సో ఇది ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి. అదేవిధంగా మనం ఈథర్నెట్ కేబుల్ అయితే యూజ్ చేయాలి. ఈథర్నెట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కేబుల్. సో మనం ఎంత డిస్టెన్స్ వరకు వైఫై సిగ్నల్స్ని పెంచుకోవాలని అనుకుంటే అంత పెద్ద ఈథర్నెట్ కేబుల్ అయితే కావాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేదేంటంటే, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ నుంచెళ్ళి సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి రూమ్‌లోకి నేను ఈథర్నెట్ కేబుల్ అయితే యూజ్ చేసి సిగ్నల్స్‌ని ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను. సో అది కూడా వైఫై లాగే వస్తుందనమాట. ఈథర్నెట్ అంటే డైరెక్ట్ సిస్టమ్‌కి ఈథర్నెట్ కనెక్ట్ చేయడం ఆ విధంగా కాదు. అక్కడ కూడా వైఫై లాగానే సిగ్నల్స్‌నైతే రూటర్ సహాయంతో ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒకే వైఫై ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి వైఫైని సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి రూమ్‌లో కూడా వైఫైనైతే యూజ్ చేస్తున్నాననమాట. ఆ విధంగా అదెలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్. చూడండి. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మనకు మెయిన్ రూటర్ అనమాట. ఈ యొక్క రూటర్‌కి ఇదొచ్చేసి ఇంటర్నెట్ కేబుల్. నేను చెప్పాను కదా! ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి రూటర్‌ని సెకండ్ ఫ్లోర్‌లో కూడా అదే సిగ్నల్స్ యూజ్ చేస్తున్నానని చెప్పేసి సెకండ్ ఫ్లోర్‌లోకెళ్ళినటువంటి ఈథర్నెట్ కేబుల్ ఇదనమాట. సో ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి తీశాను. సో ఇప్పుడు ఇదొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మన మెయిన్ రూటర్ అనమాట. ఈ యొక్క రూటర్‌కి ఇంటర్నెట్ కేబుల్ అనేది వ్యాన్‌లో ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ గనుక మనం చూసుకున్నట్లయితే చాలా లేన్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క లేన్ పోర్ట్‌లో ఒకదానికి ఈథర్నెట్ కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. సో నేనైతే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. నేను సెకండ్ ఫ్లోర్‌లో యూజ్ చేసేటటువంటి రూటర్ బాక్స్‌ని కిందకైతే తీసుకొచ్చాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి. సో ఈ యొక్క లేన్‌లో ఈ యొక్క పోర్ట్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఈథర్నెట్ కేబుల్ అయితే ఉంటుంది కదా! ఇది ఏదైతే ఎక్స్‌టెన్షన్‌కి యూజ్ చేస్తున్నామో ఆ యొక్క రూటర్‌లో వ్యాన్ అని చెప్పేసి అయితే ఉంటుందనమాట. ఇందులో కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఈ రూటర్ నుంచెల్లి కూడా మళ్ళీ ఏదన్నా ఈథర్నెట్స్ యూజ్ చేయాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఈ యొక్క లేన్ పోర్ట్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్‌గా మీకు చెప్పేదేంటంటే, ఇది మెయిన్ వైఫై సిగ్నల్స్ ఉన్నటువంటి రూటర్ బాక్స్ అనమాట. దీనికి ఇంటర్నెట్ కేబుల్ అయితే కనెక్ట్ ఉంది వ్యాన్‌లో. ఈ యొక్క రూటర్ నుంచెల్లి లేన్ పోర్ట్‌లో ఈథర్నెట్ కనెక్ట్ చేసి ఇంకొక రూటర్‌కి వ్యాన్‌లో అయితే కనెక్ట్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మీరు డిస్‌ప్లే పైన కూడా చూడొచ్చు. మీకు అర్థమవుతుంది. అదేవిధంగా దీనికి మనం పవర్ సప్లై అయితే ఇవ్వాలి. 12 వోల్ట్ డీసీ పవర్ అయితే ఉంటుంది కదా! సో మీరు యూజ్ చేసేటటువంటి రూటర్‌కి ఎంత వోల్టేజ్ ఉంటే అంత వోల్టేజ్ అనమాట. కనెక్ట్ చేయగానే మనకు పవర్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్స్‌టెన్షన్‌కి యూజ్ చేసేటటువంటి రూటర్ కొత్తదైతే డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ పాతదైతే గనక మనం రీసెట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు గదా! ఇక్కడ రీసెట్ అయితే ఉంటుంది. చాలామంది ఈ యొక్క బటన్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. కాదు, మనకు దీని లోపల కూడా ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది. దీన్ని రీసెట్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా రూటర్ అనేది ఫ్రెష్‌గా ఈథర్నెట్‌కి అయితే కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో కనెక్ట్ చేసిన తర్వాత దీని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. దీని సిగ్నల్స్ వస్తూ ఉంటాయన్నమాట. మన ప్రైమరీ బాక్స్‌తో వచ్చేసి ఇంతకుముందుకి ఏదైతే పాస్వర్డ్ ఉందో, ఏదైతే యూజర్ నేమ్ ఉందో అదే ఉంటుంది. ఈ కొత్తదొచ్చేసి మీరు ఏదైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో, ఫర్ సపోజ్ నేను యాక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. యాక్ట్ ఫైబర్ అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట ఇది. సో ఇప్పుడు దీని పాస్వర్డ్ ఏ విధంగా అంటే, ఇదే రూటర్‌కి మనం బ్యాక్ సైడ్ గనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ పాస్వర్డ్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. చూడొచ్చు. దీనిపైన ఉన్నటువంటి పాస్వర్డ్‌ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ వచ్చేసి యాక్ట్ ఫైబర్ అనేసి వస్తుంది. అలా కనెక్ట్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్‌గా ఎక్స్‌టెన్షన్ అయితే అవుతుందనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కే కాదు, మీరు ఏ ఫ్లోర్‌కైనా ఈథర్నెట్ కేబుల్ డిస్టెన్స్ అనేది పెంచుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను.